Jungle. జిల్లా నాయకుడు నాయకుడు జిల్లా నాయకుడు విజయేశ్వర గారు మాట్లాడతారు. సోదరి మల్లారా, సోదర కామ్రేడ్, ఈరోజు దేశవ్యాప్తంగా కూడా సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా అన్ని జిల్లా తాలూకా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమం చేయాలని చెప్పేసి పిలుపునిచ్చింది. ఏదైతే ఈరోజు ఎన్నికల సంఘానికి సంబంధించి రోజు కూడా కొన్ని అవకతవకలు బయటపడతా ఉన్నాయి. ఎన్నికల అవకతవకలు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ దుర్మార్గంగా ఈరోజు ఎన్నికల్లో ఉన్నటువంటి ఓట్లను గల్లంతు చేసే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 6 మాసాలు కానీ సంవత్సరం కానీ ఆ గ్రామంలో లేకపోతే ఆ ఓట్లు తీసేయడానికి ఈరోజు ఈసీకి అరగటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు బీహార్ రాష్ట్రంలో దాదాపు 64 లక్షల ఓట్లను ఈరోజు తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ బీహార్లో ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆ రాష్ట్రంలో మొత్తం కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి మొత్తం కూడా చదువుకున్న వాళ్ళు, డిగ్రీ కానీ ఎంఏ చదివేటువంటి వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లే పరిస్థితి రోజు కనపడతా ఉంది. బీహార్ రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి కూడా ఇక్కడ కార్మికులుగా పనిచేసేటువంటి వేలాది మంది కార్మికులు తెలుగు రాష్ట్రాలు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. అలాంటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎన్నికల్లో అవకతవకలు చేయడానికే ఈరోజు సిద్ధమవుతున్నాడు. అందుకొరకే ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఎన్నికల్లో ఉన్నటువంటి ఓటింగ్ బ్యాలెట్లు ఆ రకంగా కూడా ప్రచురించాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఎన్నికల్లో చేసేటువంటి ఓటింగ్ ఈరోజు సరళికి మనం చూస్తే ఎక్కువ తేడా కనపడేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందుకొరకే ఈరోజు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికల అవకతవకలు జరిగేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. తక్షణమే ఈరోజు ఎన్నికల ఈసీ అధికారులను ఆ రకంగా కూడా బదిలీ చేయాలి. ఎన్నికల్లో ఉన్నటువంటి అవకతవకలు ఉండడం వల్ల ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్ళీ గద్దెనెక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దొంగ ఓట్లతో ఈరోజు గద్దెనెక్కే ప్రయత్నం చేస్తూ ఉంది. తక్షణమే ఎన్నికల అవకతవకల పైన విచారణ జరిపి ఆ రకమైనటువంటి రాష్ట్రపతి గారు చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం అనంతరం తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి. నాతో పాటు ఈ కార్యక్రమం సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు కాటేపాకు స్వామన్న, నందికొట్కూరు మండల కార్యదర్శి, రైతు సంఘ నాయకులు సుధాకర్, మహాభాష, మరియు విద్యార్థి సంఘ నాయకులు గణేష్ గారు, మహిళా సంఘ నాయకురాలు గారు ఎస్బీబీ, లక్ష్మీదేవి, ముట్టుజాబి, పార్వతమ్మ, చెంచమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.